me, sir. We are about to land in Hyderabad. మౌల్డింగ్ యూనిట్ నుంచి రేపు మెట్రోపిల్లస్ మౌల్డింగ్స్ బెంగళూరు వెళ్తున్నాయి సార్. సో యూ నీడ్ టు చెక్ దెమ్ అండ్ గివ్ దెమ్ అన్ అప్రూవల్ సార్. లెట్స్ గో. సార్ అడ్మిన్ స్టాఫ్ మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చారు. మార్నింగ్ సార్. ఏంటి? శ్రీరామనవమికి మా కాలనీలో పందిరి వేసుకున్నాం సార్. రేపు ఆఖరి తేదీ నవమి. మేము రాముల వారి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులు వచ్చి ఆ వేడుకను చూస్తే మేమెంతో ఆనందిస్తాం సార్. సారీ ప్రసాద్, రేపు ఈవినింగ్ మా ఫ్యామిలీ పార్టీ ఉంది. యు గో అహెడ్. ఓకే సార్, మీరు వస్తారని చాలా హోప్స్ పెట్టుకున్నాం సార్. కానీ నేను రావట్లేదు. ఏంటి ఇంకా పడుకోలేదా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చిన్న పని మీద వెళ్ళి వస్తున్నా. చెప్పకూడనంత పనే? చెప్పుకోదగ్గ పనే. మన ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ కాలనీలో శ్రీరామనవమి పందిరి వేశారు. ఆ ఉత్సవానికి వెళ్ళి వస్తున్నా. అవునా? నన్ను కూడా పిలవాల్సింది కదరా, నేను వచ్చేవాడిని. ఇంతకీ ఏం చేశారు అక్కడ? వడపప్పు పానకం పెట్టారు బాబాయ్. తిని రాములవారి గురించి పాట పాడుకున్నాం. ఏంటర్షా, మామయ్య ఈరోజు పార్టీ ఇస్తున్నానని తెలుసు కదా, ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నాం, రాకపోతే ఎలా? ఈ పార్టీస్ నా వల్ల కాదు కార్తిక్, నీకు తెలుసు కదా. హర్ష, నువ్వు ప్రతి పార్టీ మిస్ అవుతున్నావు. యు మిస్సింగ్ ఆల్ ద ఫన్. యా ఐ నో. పెద్దవాళ్ళందరూ వచ్చారు పార్టీకి. నువ్వు అక్కడ లేకపోవడంతో అన్నయ్యకి మొహం కొట్టేసినట్టు అయింది తెలుసా? కానీ నేను అక్కడికి వెళ్ళటం వల్ల మనందరం ఆఫీస్ వాళ్ళకి మొహం చూపించుకోవచ్చే. ఇనఫ్ హర్ష. వాట్స్ రాంగ్ విత్ యూ? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి. మన ఆఫీస్ వాళ్ళు అభిమానంతో ఉత్సవానికి రమ్మంటే ఏ ఒకేషన్ లేకుండా పార్టీ అరేంజ్ చేసి వెళ్ళని రానియకుండా చేశారు. కనీసం నేనన్నా వెళ్ళాను. చాలా ఆనందపడ్డారండి. ఐ వాంట్ టు టాక్ టు యూ. కొంచెం టైం ఇస్తావా? బాగా లేట్ అయిందండి, పొద్దున్న మాట్లాడుకుందాం. గుడ్ నైట్ అమ్మా. నిన్నే ఒక లోడ్ నల్లమట్టి వేయించానండి. కొత్త మొక్కలు నాటే. ఇప్పుడు మాట్లాడచ్చా? చాలా రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నా ఆలోచనలకు అందట్లేదు. కొడుకు ఎండి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. వాట్ ఎ పిటీ. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టమేమో అనుకున్నాను. కాలేజీకి వేరే ఊరు వెళ్ళావు, బెస్ట్ కాలేజ్ అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు, ప్రపంచం చూడడానికి అనుకున్నాను. ఆ తర్వాత బిజినెస్ కాదని ఉద్యోగంలో చేరావు. పని నేర్చుకోవడానికి ఏమనుకున్నాను. ఫైనలీ యూ కేమ్ హోమ్. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. ఇంట్లో వాళ్ళతో అంటీ అంటున్నట్టుగా దూరంగా ఉంటున్నావు. నాకే కాదు, ఇంట్లో ఎవరికి నువ్వు అర్థం కావట్లేదు. వై? ప్రతి మనిషిలో అర్థం కాని ఒకటి ఉంటుందండి, మీలో కూడా. ఇప్పుడు దాకా మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ సాటి మనుషులతో కానీ ఆప్యాయంగా మాట్లాడటం, ప్రేమగా ఉండటం నేను చూడలేదు. వాయ్? నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఆఫీస్కి వచ్చి బిజినెస్ ఎప్పుడు టేక్ ఓవర్ చేస్తున్నావు? అలాంటి ఉద్దేశం నాకు లేదండి. వాట్? మీ బిజినెస్ని తీసుకునే ఉద్దేశం నాకు లేదండి. వేల కోట్లు రా, ఈ మొత్తానికి నువ్వు ఒక్కడే వారసుడివి. ఇలాంటి మాట్లాడటానికి కొంచెం సిల్లీగా ఉంటుందండి. I thought you were something different. But you're mad. ఇప్పుడు నువ్వు కాదంటే ఇదంతా ఎవరి కోసం? అది నన్ను అడిగితే ఎలా? మీ నాన్నగారు ఏం చేసేవారండి? వ్యవసాయం. మరి ఆయన తర్వాత అదే మీరు ఎందుకు చేయలే? ఆయన కాదని మీరు కష్టపడి ఇంతవాళ్ళు అయ్యారు. ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. నన్ను కూడా నాకు తోచింది చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్.
ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకేం అనుకోలేదండి. లెట్స్ సీ. ఇంకో అరలోడు ఎర్రమట్టి చెప్పారయ్యా. అలాగే అయ్యా. రవి, ఏంటి మార్నింగ్ నుంచి ఒక షాట్ కూడా పర్ఫెక్ట్గా లేదు? వాట్స్ రాంగ్? మై సన్. వాట్స్ రాంగ్ విత్ హిమ్? హీ స్మార్ట్. యు గాట్ ది బెస్ట్. నేను అదే అనుకున్నాను. ఎప్పుడెప్పుడు ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తాడని చూశాను. ఫైనలీ హి సెడ్ నో. వాట్? వాడికి ఈ బిజినెస్లో కోట్లు వద్దంట. వాడికి తోచింది వాడు చేసుకుంటాడంట. ఈ ఏజ్లో వాళ్ళు అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతారు. మనమే డైవర్ట్ చేయాలి. వై డోంట్ యు గెట్ హిమ్ మ్యారీడ్? వాడు నాకు మా ఫ్యామిలీకి అర్థం కాడు. అమ్మాయికి ఏం అర్థం అవుతాడు? టీ. థ్యాంక్ యూ. ఈ జీవితం యొక్క అందం ఏంటో తెలుసా మీకు? ఇది చాలా అందమైంది. ఈ అందమైన జీవితం ఎలా జీవించాలో తెలుసా? ఎలా? అందంగా జీవించాలి. హర్ష, రేపు ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ గురించి కొలాబరేషన్ మీటింగ్ ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నువ్వు ఒకటివి. ఎప్పుడన్నా వచ్చి కనిపిస్తే చూసేవాళ్ళకి కూడా బాగుంటుంది. ఆగలవా? వేరే పనులు ఏమైనా ఉన్నాయా? అబ్బా, మీరు మరీను అంత ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఒక్కసారి రాడా ఏంటి? రేపు అందరికంటే వాడే ముందుంటాడు. ఆఫీస్లో అన్మ్యారీడ్ గర్ల్స్ ఎంతమందో ఆ లిస్ట్ నాకు ఇవ్వాలమ్మా. అంతే, దట్స్ ఆల్. హర్ష, హర్ష, నీ వల్ల ఆఫీస్లో జాబ్ వచ్చింది. కాసేపు ఇలాగే పక్క నుంచున్నావు అనుకో, ఏదో అమ్మాయి పడిపోయి ఆమెతో పెళ్ళి అయిపోయి లైఫ్ సెటిల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు అందరిటే చూస్తున్నారు, ఓ ఫ్రెండ్ లాగా నా భుజం మీద చేసావనుకో, ఈ అమ్మాయి పడిపోతుంది. ఓకే ఓకే, నా ఫ్రెండే. మంచి సంబంధం రా మాధవరావు. అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచి ఫ్యామిలీ. కట్నం అని కాదు కానీ ఏదో అబ్బాయి పై చదువులకు ఏ ఖర్చులు మనం పెట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు. మంచి సంబంధమే సుధాకర్, కానీ మన తాహత్తు కూడా చూసుకోవాలి కదా. ఇన్నేళ్ళు కష్టపడి కూతురు పెళ్లికి, కొడుకు చదువులకి సమానంగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం దానికి ఇచ్చేస్తే వీడి జీవితం ఏమవుద్ది? ఒక్కసారి ఆలోచించరా. అమ్మాయిని చూడ్డానికి ఈరోజు సాయంత్రం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో నా స్తోమత ఏంటో ఓపెన్గా చెప్పేస్తాను. దానికి ఎలా రాసుంటే అలా జరుగుద్ది. సార్, మీటింగ్ స్టార్ట్ అయింది. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. A very warm welcome to all of you. Before we get into the technicalities of the project, I'd like to mention a few things. As most of you know, we at RK Engineering have never ever been involved in collaborations before this. But all that is a thing of the past. From today, we are with you. And we take immense pleasure in collaborating with you on this project. The market, ladies and gentlemen, is watching us very, very keenly, which is going to be our most prestigious project till date. Shall we? Harsha, are you bored? I'm fine. Meghna? Uncle? You also seem bored. Why don't both of you go down and have a cup of coffee? Okay, sure. Harsha? బిజినెస్ మీటింగ్కి మనిద్దరిని కూడా ఎందుకు రమ్మన్నారో తెలుసా హర్ష? ఇలా మనం కలుసుకొని పర్సనల్గా మాట్లాడుకోవాలని. ఇద్దరివి పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్. బోత్ ఆఫ్ us are highly educated.
ఇద్దరం ఓన్లీ హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అండ్ వీ నో ఈచ్ అదర్ వెరీ వెల్. సో దే ఫెల్ట్ వి మేడ్ ఫర్ ఈచ్ అదర్. అఫ్ కోర్స్ మీ టూ. చూడటానికి అలా అనిపించుంటాను కానీ నేను నీకంత పర్ఫెక్ట్ కాదు. ఐ లివ్ ఇన్ మై ఓన్ వరల్డ్. నా గోల్ నాది. బోర్ కొట్టేస్తాను నీకు. You are too modest. I like you even more now. యూ వాంట్ మీ టు బీ మోర్ ఆనెస్ట్? నువ్వు కూడా నాకు అంత కరెక్ట్ కాదు. నా ప్రపంచంలో చాలా బోరింగ్ అనిపిస్తావు. కాఫీ అయిపోయింది, బయలుదేరిన అయితే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. మా మాధవరావు గారు అబ్బాయి సుధీర్. నమస్కారం అండి. హాయ్ బాబు. హలో. హలో. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మీ ప్రిన్సిపల్స్ మంచితనం గురించి విన్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మా అందరికీ సంతోషం. మా అబ్బాయి ఫ్యూచర్ గురించి మిమ్మల్ని కష్టపడడం తప్పో ఒప్పో తెలియదు, కానీ వాడు బాగా స్థిరపడితే మీ అమ్మాయి కూడా సుఖపడుతుంది. ఆ విషయమే మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీరు అడిగిన దాంట్లో తప్పలేదు. బాబు హర్ష, మీరు మా ఇంటికి మన రజనీకి పెళ్లి చూపులని తెలిసి వచ్చాను. మా చైర్మన్ రవికాంత్ గారు అబ్బాయి. నమస్తే సార్. కూర్చోండి సార్. రండి బాబు, కూర్చోండి. హాయ్ సార్. హాయ్. మీ ఫాదర్ని చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవుతుంటాను సార్. ఆయనలా కష్టపడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని. ఆల్ ది బెస్ట్. మాధవరావు గారు మా కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. హీజ్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళి అన్నట్టే. మీ అబ్బాయి పై చదువులు కొంచెం డబ్బులు వస్తుందని విన్నాను. మా కంపెనీలో ఆయన చేసిన పనికి ఆయన పేరుని కొంచెం షేర్లు పెట్టాం. మీరు అడిగిన దానికి ఇబ్బంది ఏం లేదు. మంచి రోజులు చూసి ముహూర్తాలు పెట్టండి. మా ఇంటి ఆడపిల్లమ్మ, బాగా చూసుకోవాలి. వస్తాను సార్. రేపు ఆఫీస్ నుంచి 60 లక్షలు చెక్ పంపిస్తానండి. ఏం సాయం బాబు ఇది? సాయం కాదు సార్, తోడు. ఇన్నేళ్ళగా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఇప్పుడు మేము మీకు తోడుగా ఉంటాం. నేను సుధీర్ బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నాను అన్నయ్య. నాన్నకు నువ్వు అంటే బాగా నమ్మకం. యూ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్. లోపల తీసుకెళ్ళి అందరూ వెయిట్ చేస్తున్నారు. వినండి సార్. హర్ష, మీటింగ్ నుంచి అట్టే వెళ్ళిపోయా, మళ్ళీ రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏ మీటింగ్ నుంచి? అమ్మాయిని కలవాలంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. బోర్డు మీటింగ్లో ఆఫీస్లో చిన్నపిల్లలాగా ఏంటండి? నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాలి. అదే ఉంది మామయ్య. ఆఫీస్ నుంచి మన టెండర్స్ డివిజన్ మాధవరావు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ అమ్మాయి పెళ్లికి 20 lakhs డొనేషన్ ఇచ్చాడు. రేపు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళ ఇంటికి చెక్ పంపించమని ఆఫీస్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటి దర్శ, 20 lakhs? వాట్ యు ట్రైయింగ్ టు డూ? మనిషిలా ఉందామని. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మన దగ్గరే పనిచేస్తున్నాడు. మనం పెరుగుతూనే ఉన్నాం, కానీ ఆయన మాత్రం కూతురు పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. షేమోనస్ కార్తిక్. ఎవరెవరికో కష్టాలు ఉన్నాయని ఇలా అందరికి ఇస్తూ పోతావా? దే ఫ్యామిలీ. వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని నాకు తెలిసి ఉండదు. తెలుసుంటే నాకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో చెక్ పంపించే కార్తిక్. ఇప్పుడు 20 lakhs ఇంకా ఇలా ఎంతమందికి ఇస్తూ వెళ్తాడు మామయ్య? నువ్వు ఇంకా 20 lakhs గురించి ఆలోచిస్తున్నావా? నేను వాడి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయిని కలవడం కోసమే నిన్న ఆఫీస్కి రమ్మన్నారన్న విషయం నాకు తెలీదు. పర్లేదమ్మా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా హర్ష? అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీతోనే చెప్తానమ్మా. సరే, తొందరగా పడుకో. పొద్దున్నే 5ంటికి గుడికెళ్ళాలి. నీ పేరున అభిషేకం చేయిస్తాననుకున్నాను. వదినా,
సంధ్యకి నిన్నే చెప్పాం కదా ఈరోజు పొద్దునే గుడికి వెళ్ళాలని. మీరు ఎప్పుడు దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్టీలకి వెళ్ళి లేటుగా వస్తుంది. హర్ష, ఏంటి ఇక్కడిక్కడ తిప్పుతున్నావు? చీకటి కదా, దారి మిస్ అయ్యాను. పొద్దున్నే నవ్వుకుంటూ పడికిపోయాడు. మధ్యాహ్నానికల్లా శాశ్వతంగా వెళ్ళిపోయాడయ్యా. డాక్టర్ సార్, ఏంటి పరిస్థితి? 4 పిల్లలు చనిపోయారు సార్. 2 పిల్లలు క్రిటికల్గా ఉంటే టౌన్కి పంపించాం సార్. ఎవరు పిల్లలు చనిపోయింది? అయిపోయిందిగా. చనిపోయిన వాళ్ళకి 10,000, దెబ్బ తగిన వాళ్ళకి 5,000. గవర్నమెంట్తో మాట్లాడతాలే. 2 ఏళ్ల నుంచి నారాయణరావు గారు స్కూల్ పడిపోయే స్టేజ్లో ఉందని చెప్తూనే ఉన్నారు. అది పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజు 4 పిల్లల ప్రాణాలు పోయాయి. నేనే చంపానంటున్నారా? అంటే కుర్రాళ్ళు కదా, మాట్లాడడం చేత చావదు. మీరన్నట్టు జరిగిందేదో జరిగిపోయింది. పక్క ఊళ్ళల్లో కూడా ఇంకో 10-15 జడ్పీఐ స్కూళ్ళు ఇలాగే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని భయంగా ఉంది. మీరే ఏదైనా చేస్తే. నేను అదే చెప్తున్నా. పెద్దోడివి, ఇలాంటి పాడుబడిన బడుల్లో చదివే బదులు మా కాన్వెంట్లు ఉన్నాయిగా, జిల్లా మొత్తం తిరిగి మా కాన్వెంట్లో చదవాలని నువ్వు అందరు చెప్పాలి. మీ స్కూళ్ళు మీ వ్యాపారాలు బాగుండాలని పిల్లల ప్రాణాలు తాడుకుంటారా? నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. పిచ్చామన్నా ఎక్కిద్దా? పిచ్చోళం కాక ఏంటి బాబాయ్? జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దోచుకుంటూ నోటికాడు కూడి నక్కుంటున్నా, నోళ్లు మూసుకుని బతుకుతున్నావు. ఇప్పుడు ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకని వాడితో గొడవ పెట్టుకుంటావా? చచ్చిపోతావురా బాబాయ్. అన్నా, ఈ రిపోర్టర్లు ఈర్లపాడు జంక్షన్ దగ్గర బస్సులో దొరికారన్నా. ఎడ్ల బండి మీద నుంచి పడి ఒకటి చచ్చిపోయాడు. పొలంలో పాము కాటేసి ఒకటి చచ్చిపోయాడు. వడదెబ్బ తగిలి కుడిపోయాడు. బావిలో కాల్జారి ఒకటి చచ్చింది. ఎంత బాగుందిరా ఇలా రాసుకోవడానికి. ఈ వదిలేసి నా గురించి రాసి పైకి వెళ్తా అనుకున్నావా? ఏట్రా, మీరైనా చెప్పొచ్చు కదా, శశితో పెట్టుకుంటే పైకి రామో. పైకే పోతామని. ఇంకా భయపడతాననుకుంటున్నావా? నీ వల్ల ఈ చుట్టుపక్కల ఎవరు ప్రశాంతంగా బతకలేకపోతున్నారు. దాని బదులు చావటం మంచిది.
వాళ్ళిద్దరిని తీసుకెళ్లి హైవేలో పాడేసి లారీతో గుద్దించట్రా. అయ్యో అయ్యో నేను చంపేశారు బాబాయ్. ఎదురెళ్ళి వాళ్ళకి ఏదో చేస్తాడని తోటలో దారుణంగా చంపేశారు. అన్యాయం చేశారయ్యా. ఎక్కడికి రా నాగులు? పట్నం వెళ్ళిపోతున్నాం నారాయణరావు గారు. అక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుని వీడిని చదివించుకుందామని. దానికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఇక్కడ కూడా ఆడు బాగానే చదువుకుంటున్నాడుగా. వీడిక్కడే ఉంటే వీడు అన్నలా చచ్చిపోతాడండి. మమ్మల్ని వెళ్ళి ప్రశాంతంగా బతకనియండి అయ్యా. ఒరే నాగులు, పట్నం వెళ్ళి ఏం చేస్తారా? మన ఊరు గురించి ఆలోచించండి రా. ఒరే అమ్మా, నువ్వన్నా చెప్పమ్మా వాడికి. ఒరే ఒరే నా మాట ఏమన్నా నాగులు, నాగులు. ఐదు 521. 521 ఏంటి? ఈ ఊరి నుంచి ఒక్కొక్కరు వలస వెళ్ళిపోగా ఇంకా మిగులున్న కుటుంబాలు. ఓకే గో. కేక్ విల్ కమ్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే హర్ష, హ్యాపీ బర్త్డే టు మీ. అమ్మ హర్ష వచ్చాడే. బాగున్నావు బాబు? బాగున్నాను. అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు. ఏదో నీ పుణ్యమా అని మీ కంపెనీలో ఉద్యోగం అయినా వచ్చింది వీడికి. లేకపోతే ఈ జన్మ పెళ్లి కూడా అవదు బాబు ఈ సన్నస్కి. పుట్టినరోజు నాడు పెళ్లి గురించి ఇందుకే నువ్వే నా పెళ్లి కానీ చెల్లెలేవు. హర్ష మన పైకి వెళ్ళపరా. ఫ్రెష్ స్ట్రాబెరీ కేక్ ఆర్డర్ చేశాను. 1 అవర్ లో వస్తుంది. అద్భుతంగా ఉంటుంది సార్. బ్యూటిఫుల్ పీక్స్ పీక్స్. హే, మీ అప్పి లైటింగ్ అదర్ కొట్టేశాడే. మీ చూడు ఫ్లెక్సీ కూడా పెట్టాడు. అప్పి హడావుడి బాగానే చేశాడే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. బర్త్డే కేక్ మ్యామ్. థ్యాంక్ యూ. కేక్ బాగుంది. పిల్లలు తీసుకెళ్ళి తినండి. వెల్కమ్. హ్యాపీ బర్త్డే అప్పి. హ్యాపీ బర్త్డే టు మీ. మా ఫ్రెండ్ హర్ష. హాయ్. చారు నా మరదలు. హాయ్. 1 మినిట్. ఓ హలో, కేక్ పంపించారా? ఎవరికి ఇచ్చారా? నాకు ఇది రాలేదు మరి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సారీ హర్ష, 1 అవర్ కేక్ వచ్చేస్తుందా? ఐల్ గెట్ ఇట్. సారీ. ఎవరికి ఇచ్చారయ్యా అసలు? కేక్ ఎవరికి? కేక్ లోపలికి వచ్చుంటే ఎప్పటికీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అలా చేశానని వాడితో చెప్పొద్దు, ఏడ్చి చేస్తాడు. అయినా ఈ వయసులో కేక్ కట్టింగ్లు, పాటలు పాడ్డాలు, క్యాండిల్స్ ఊదడాలు ఏంటండి? మీరన్నా చెప్పండి. తిక్కల వెదవ అందరినీ చంపేస్తున్నాడు. ఏం చేస్తుంటారు? MBA అయిపోయింది. రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నా. రూరల్ డెవలప్మెంట్ కోర్సా? అంటే విలేజెస్ని మోడర్న్ మెథడ్స్లో ఎలా డెవలప్ చేయొచ్చు, ఎలా ఎంపవర్ చేయొచ్చు అని ట్రైనింగ్. ఇంట్రెస్టింగ్. ఇలాంటి కోర్స్ చేసే వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ టైం చూడటం. చిన్నప్పటి నుంచి మా ఊళ్ళోనే చదువుకున్నాను, అక్కడే పెరిగాను. చాలా ఇచ్చింది మా ఊరు నాకు. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాను. ఓకే, కేక్ వచ్చినట్టుంది, మళ్ళీ వస్తున్నా. ఆ రోజు మార్నింగ్ ముగ్గు వేసిన అమ్మాయి నేను కూడా చూశాను. షీస్ నైస్. సెల్ఫీ చారు చారు ఇంత కేక్ చూస్తాను ఇప్పుడు. స్పార్కిల్. నిన్న బర్త్డే పార్టీలో యా మీరేంటి ఇక్కడ? కార్ సర్వీస్ చేయించుకొని ఇలా వెళ్తుంటే మీరు కనపడ్డారు. సర్వీస్ స్టేషన్ ఇటువైపు ఎక్కడుంది? ఎక్కడే చూస్తారా? నో నేను క్యాజువల్గా అడిగాను. కాలేజ్ నుంచా?
హాస్టల్కేనా రండి డ్రాప్ చేస్తా. నా హాస్టల్ ఎటువైపు మీకేం తెలుసు? మీకు తెలుసు కదా. రండి. సర్వీస్ స్టేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది? లేదు, మీకోసం వచ్చాను. అర్థమైంది. నిన్న పార్టీలో చూశాను, చాలా అందంగా ఉన్నావు. మళ్ళీ చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది, అంతేగా? నాట్ ఎగ్జాక్ట్లీ. నువ్వు చేసిన రూరల్ డెవలప్మెంట్ కోర్స్ బాగా నచ్చింది. ఆ కాలేజ్ గురించి, కోర్స్ గురించి తెలుసుకోవాలనుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు జాయిన్ అవ్వాలనుంది. అయితే నాతో పనేంటి? అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. నేను ఈ హాస్టల్లోనే ఉంటానని మీకెలా తెలుసు? లాస్ట్ వీక్ మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటే బయట ముగ్గేయటం చూశాను. సర్వీస్ స్టేషన్లా కాదు, నిజం. బాయ్ బాయ్. చారుశీల, you're beautiful inside. హే హాయ్. ఇందాక కార్లో డ్రాప్ చేసింది నిన్న పార్టీలో ఉన్న అతనే కదా? ఆ పార్టీలో చూసినప్పటి నుంచి ఆ ఫేస్ ని మర్చిపోలేకపోతున్నామే. అసలు నీకెలా తగిలాడు? కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిటింగ్ గురుడు. లవ్వా? బాబా అంత ఓపెన్ అవ్వట్లేదు. నాకు కోర్స్ అంటే ఇష్టం, కాలేజ్ అంటే ఇష్టం అని కవర్ చేశాడు. బట్ ఎక్కువ ఆగలేడులే. రేపో ఎల్లుండో ఓపెన్ అయిపోతాడు, అప్పుడు చెప్తాను కుర్రాడు సంగతి. హే, కొంచెం అతనిపించట్లేదా మీకు? తను మన వెంట పడే ఛాన్స్ ఉన్న ఫేసా అది. ఒక్క నవ్వు నవ్వితే చాలు, గిల్లగిల్లాడి అల్లాడి ఒళ్ళో పడిపోతాం. ఓ అవునా? ఆల్ గైస్ ఆర్ ద సేమ్. రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, కొత్త డెవలప్మెంట్స్ ఏంటో చెప్తాను. సుభాష్. Good morning. Today we will learn about science and technology in rural development. In this context, rethinking institutional capacity and governance is must. Many recommended measures for rural development cannot be effective without significant capacity building and institutional support. In some areas, decentralization should be promoted to reinforce positive trends for increased accountability. But in some areas, states are dysfunctional. హాయ్. హాయ్. హాస్టల్కేనా? యా, హాస్టల్కి. నువ్వేమనుకోనంటే ఒకటి అడగనా? వాట్? అంటే ఈరోజే జాయిన్ అయ్యాను కదా, ప్రీవియస్ క్లాసులు మిస్ అయ్యాను. వాటికి సంబంధించిన నోట్స్ ఏమైనా నీ దగ్గర ఉంటే నోట్ చేసుకొని ఇచ్చేస్తాను. నేను అంతగా నోట్ చేయలేదు, లైబ్రరీలో బుక్స్ చూస్తే చాలు. ఓ అంతేనా? ఏమైందే? క్లాస్లో జాయిన్ అయ్యాడా? ఓపెన్ అయ్యాడా? జాయిన్ అయ్యాడు. పెద్దగా పట్టించుకోకుండా నేనే కొంచెం దూరం పెట్టాను. అవునా? అవును. తను మాత్రం క్లాస్ వినకుండా నా వైపే చూడటం. నిజంగానే చూశాడు.
Traditional and modern concept of rural development, the paradox. Majority of the poor still live in rural areas, and yet donor support for agricultural and other rural development has slumped. Rural and urban livelihoods are interdependent, and there is rarely a sharp geographical divide between rural and pre-urban. ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి? క్లాస్ టైం అయింది. అయితే ఏమవుద్ది? రోజు చూస్తున్నా టకటక రావడం, ఏదో ఎంసెట్ కి ప్రిపేర్ అయినట్టు తెగ రాసిస్తావు, అవ్వగానే ఆద్రభద్రగా పరిగెడతావు. తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని ఒక హాయ్ చెప్పడం గానీ ఒక స్మైల్ గానీ లేదు. ఇట్ రియలీ హర్ట్స్ మై ఫీలింగ్స్. ఏమైంది? అందరిలో ఉన్నారు. ఏముంది? డబ్బు తీసుకొచ్చే రెగ్యులర్ టెన్షన్స్. కొత్త కాంట్రాక్ట్ విషయంలో ఆఫీస్ కాడ వచ్చాడండి. Yeah, you can take my word. Just a minute. రాధా సెంట్రల్ మినిస్టర్ వెంకట్రత్నం కొడుకుని. అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు బయట. చంపేద్దామనిపించింది, కొట్టాపేశాను. హైవేస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదామని వచ్చాను. అది నాకు కావాలి. టెండర్ వేయచ్చు కదా, ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. రేస్లో నువ్వుంటే కష్టం, నువ్వే కాదు ఎవ్వరూ ఉండకూడదు. చాలా ఈజీగా నాకు అది కావాలి. వెరీ ఫనీ. నీకు కావాలంటే అందరూ పక్క తప్పుకుంటారనుకున్నావా? బెటర్ టెండర్ వే. కాంపిటీషన్ అంటే నాకు చిరాకు, అది నాకు కావాలంతే. చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావా? అవునా? అయితే ఇదేలా ఉందో విను. రోజు గుడికెళ్లే భార్య సేఫ్గా ఇంటికి తిరిగి రావాలి. కాలేజ్కి వెళ్ళే కూతురికి ఏం జరగకుండా తిరిగి ఇంటికి రావాలి. రోజు పార్టీలకి వెళ్ళే మరదలు తాగేసి ఏ లారీని గుద్దుకుండా తిరిగి ఇంటికి రావాలి. రేయ్, ఎవడో చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు కదా. ఫ్యామిలీ కొంచెం పెద్దదిలాగా ఉంది. అందరి గురించి చెప్పాలంటే కష్టం. చాలా ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్వి నువ్వు. ఈ ఒక్క కాంట్రాక్ట్ కోసం అంత రిస్క్ తీసుకోవని నాకు తెలుసు. చెప్పిందంతా చేస్తానా లేదా అని డౌట్ వద్దు. చాలా చేశాను. ఏం చేసినా సేవ్ చేయడానికి ఒక బ్యాడ్ ఫాదర్ కూడా ఉన్నాడు. వీళ్ళు మెకానికల్ లైఫ్ వదిలి స్పిరిచువల్ పాత్రలోకి ఎప్పుడు వస్తారో. నిన్న ఫేర్ ఓపెనింగ్ ఈవెంట్లో కొంచెం కూడా నా గురించి కవరేజ్ లేదు. జస్ట్ ఓపెన్ చేశానన్న చిన్న న్యూస్ తప్ప ఒక్క ఫోటో కూడా వేయలేదు. ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతి ఈవెంట్లోనూ ఇదే జరుగుతుంది. చాలా దారుణం ఇది. ఇంకా మన గురించి ఇంకొకరు రాయటం ఏంటండి? మన గురించి మనమే రాసుకోవచ్చు. మనమా? సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఒక ఈవెంట్స్ ఏం కర్మ, ఏది పడితే అది రాసుకోవచ్చు. ఎవరు బాబు నువ్వు?
హాయ్. హాయ్. హోంవర్క్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ థీసిస్. ఈ ఒక్కసారికి నా తరఫున హైకమాండ్తో మాట్లాడండి. మినిస్టర్ పదవి పోతే రాష్ట్రంలోనూ జిల్లాలోనూ తలెత్తుకోలేను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే సార్. హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? మీకు బాగా కావాల్సిన వాళ్ళంట. రమ్మను. ఎవరు? హర్ష. నేనెవరో మీకు తెలీదు. అంటే పొలిటీషియన్స్కి అందరూ కావాల్సిన వాళ్ళేగా, అందుకే అలా చెప్పా. ఏదో కాంట్రాక్ట్ విషయంలో మీ అబ్బాయి మా నాన్న దగ్గరకు వచ్చాడు. అది అలాగైనా వాడికి కావాలి, మా నాన్న టెండర్ నుంచి తప్పుకోమన్నాడంట. తప్పుకోపోతే ఫ్యామిలీ జోలికి వస్తానని బెదిరించాడంట. టెండర్లు బిజినెస్ల కోసం ఫ్యామిలీ జోలికి రాటువంటి మొహం పగలు కొట్టేవాళ్ళు లేక. తప్పు. ఫ్యామిలీ జోలికి రాకూడదు. హర్ష, నువ్వేంటి ఇక్కడ? నాన్నగారితో చిన్న పనుండి వచ్చానమ్మా. అవునా డాడీ, తనేది అడిగినా వెంటనే చేసేయాలి. వెరీ నైస్ గాయ్. మాట్లాడుతుండండి హర్ష, 5 minutesలో వస్తాను. ఏదో చెప్తున్నాను సార్. ఫ్యామిలీ జోలికి రాకూడదు. తప్పని పెద్దోడు నువ్వు అర్థమయ్యేలా చెప్పొద్దు. హర్ష, నువ్వేంటి బాబు ఇక్కడ? ఆయనతో పనుండి వచ్చానమ్మా. చాలా మంచి అబ్బాయి అండి. తనేం పని మీద వచ్చినా మీరు వెంటనే చేసి పెట్టాలి. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అండి. ఎక్కడాగాను? ఫ్యామిలీ జోలికి రాకూడదని కదా. నేను ఈ ఫ్యామిలీ జోలికి రావడం తప్పు. అది నీకు అర్థమై వాడికి అర్థమయ్యేలా చెప్తామని ఇలా చేశాను. ఏదో పని చేసినా ఆయన కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. నిన్న పొద్దున మీ వాడు మా ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రానికి నాకు తెలిసింది. రాత్రి మీ వాళ్ళ గురించి తెలుసుకున్నాను. పొద్దున్న ఫ్లైట్కి ఢిల్లీకి వచ్చాను. మధ్యాహ్నం మీ వాళ్ళతో క్లోజ్ అయ్యాను. సాయంత్రానికి మీరు మారు అర్థం చేసుకున్నారు. అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది. వాడికి అర్థమయ్యేలా చెప్తారుగా. ఒకడే కొడుకునుకుంటా. బయలుదేరినైతే మళ్ళీ మీ ఆవిడ పాప భోజనం చేసి వెళ్ళమని కాల్ పెడతారు. హర్ష, ఎక్కడికి? భోజనం రెడీ చేశాను, చేసేళ్ళొచ్చుగా. ఫ్లైట్ టైం అయిందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భోజనం చేస్తాను. ఆ వాటర్ బోర్డ్ ఇంజనీర్ కొడుకు మర్డర్ కేసు డే బై డే చాలా కాంప్లికేటెడ్గా మారుతుందన్న. ఫ్యామిలీ సైలెంట్గానే ఉన్నారు, కానీ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా పర్సనల్గా తీసుకుంటున్నాడు. ఇంకొక 2-3 వాయిదాలు దొరకొచ్చు. ప్రాసిక్యూటర్ ఫ్యామిలీ గురించి కొనుక్కో. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకో కూతురో ఉంటారు. అన్నా, ఏదైనా కాంట్రాక్ట్ కోసం ఎవరినైనా బెదిరించారా ఈ మధ్య? అవునన్నా, హైవేస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ రాధన్న చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. బెదిరించినోడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అస్సలు భయం లేదు వాడికి. ఏకంగా ఢిల్లీ వచ్చి రాధని జాగ్రత్తగా ఉండమని నాకే వార్నింగ్ ఇచ్చేళ్ళాడు. ఈ విషయం రాధకి చెప్పకుండా నువ్వు హ్యాండిల్ చేయి. సరేనా, నేను చూసుకుంటాను వాడి సంగతి. చెప్పు. హలో చారు, మళ్ళీ నేనే. ఇప్పుడు రేపు 7:30కి ఒక స్టార్ హోటల్లో టేబుల్ బుక్ చేశాను. నువ్వు నేను వెళ్తున్నాం, అది ఫిక్స్. నేను డిన్నర్లకి రానని తెలుసు కదా అప్పారావు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను అడగడం ఆపరని తెలుసు కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనం ఇద్దరం వెళ్తున్నాం అంతే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగులుద్ది అప్పిగా. ఇలాంటి క్యూట్ ముచ్చటే మనం అక్కడ టేబుల్ మీద పెట్టుకోవచ్చు కదా. మనం వెళ్తున్నాం అంతే. 7:30కి హోటల్లో టేబుల్ బుక్ చేస్తాను. 9 o'clock న్యూస్తో బయటకు వస్తా. హలో. హాయ్ హర్ష, రేపు ఈవినింగ్ మా రూమ్మేట్ పెళ్లి ఇక్కడే సిటీలో. నీకు కూడా స్పెషల్ గా చెప్పమని మరీ చెప్పింది. అంటే నాకు పెద్ద పరిచయం లేదు. యూ క్యారీ ఆన్. నేనున్నాను కదా, ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమీ ఉండదు. నువ్వొచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్తున్నాం.
ఏంటి నిన్ను కూడా ఎవరైనా డిన్నర్కి పిలిచారా? ఎల్లు. హాయ్ చారు. హాయ్ చారు. హాయ్. ఎంతసేపు అయింది మీరంతా వచ్చి? సరే కదా, కొంచెం లేట్ అయింది. ఇప్పుడే 2 minutes వస్తాను. ఎక్కడికి? రెస్ట్ రూమ్. సారీ, క్యారీ ఆన్. వాట్ ఎల్స్? మినిస్టర్, ఎవరిదో ఫంక్షన్ తెలిసిన వాళ్ళతో వచ్చాను. ఇక్కడ పద్ధతి కాదు. ఎవర్రా అమ్మాయి? గర్ల్ ఫ్రెండా? తర్వాత మాట్లాడుకుందాం. బయలుదేరండి. ఇంత భయం ఉన్నోడివి ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళావురా? అమ్మా, నాన్న, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి భయాలు, వీక్నెస్లు ఉన్నోడివి మా జోలికి ఎందుకు వచ్చావురా? అయినా బ్యాడ్ లక్. బాయ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఎవడు ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. అమ్మా, నాన్న, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ వీళ్ళకి ఏమన్నా వద్దనే భయం వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. 2 నిమిషాలు వస్తానని చెప్పొచ్చా. లోపలికి వెళ్ళి బాయ్స్ని చూసి వస్తా. ఆల్ క్లియర్. బాయ్స్ అందరూ ఒక్కొక్క ప్లేస్లో సెట్ అయిపోయారు. నీకే సెట్ చేయాలి.
నెక్స్ట్ టైం ఇలాంటిది ప్లాన్ చేయాలంటే బెటర్ ప్లేస్లో ప్లాన్ చేయండి. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని లేకుండా ఫ్లోలో ఫినిష్ అయిపోద్ది. ఏంటి ఇంత లేటు? పైకి వెళ్ళి విష్ చేసి వద్దాం పద. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హీస్ హర్ష. హే Congrats. హాయ్ చారు. బాగున్నారు అంకుల్? బాగున్నాను. హాయ్ హర్ష, వన్స్ నా. సుధా, హాయ్. చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? బాగున్నాను. తను మై హస్బెండ్ కిరణ్. హాయ్. 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 మీ మై ఫ్రెండ్ హర్ష. హలో. హలో. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. హాయ్. పాప సో క్యూట్. ఒకళ్ళతో స్టాప్ కదా. ఈ సంవత్సరం పాపని స్కూల్లో వేస్తున్నాం, ఆ తర్వాత ఇంకొకరిని ప్లానింగ్. ఒకరు చాలు కదా, మళ్ళీ ఇంకొకరు ప్లానింగ్ ఏంటి? మరీ ఒకరితో ఎలా? ఫైనాన్షియల్ గా కూడా ఇంకొకరిని అఫోర్డ్ చేయగలం. అఫోర్డ్ చేయగలిగితే రెడీయా? చార్సీలా చూడు హర్ష, అంతగా కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. ఇది ఇలాగే మాట్లాడుతుంది. మీరైనా వినండి, పాపతో ఆపండి. అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఎవరినైనా అనాథని దత్తత తీసుకోండి ప్లీజ్. షూర్ షూర్. సుధా, వెళ్దామా? సరే బాయ్, ఉంటానే. నువ్వేం మారలేదు. నాకు తెలియకుండా ఇంకొకరిని కన్నావంటే చంపేస్తా. బాయ్ బాయ్. మరీ అంత స్ట్రైట్ గడితే ఎలా? ఆయన మొహం చూసి ఎలా అయిపోయిందో. లేకపోతే ఏంటి, అలా చెప్తే గానీ అర్థం కాదు. నా దగ్గర కూడా డబ్బులు బాగానే ఉన్నాయి, మరి నేను ఎంతమందిని దత్తత తీసుకోవాలి? పెళ్లి చేసుకుని ఒకరిని కను, ఆ తర్వాత చెప్తా. థ్యాంక్స్ ఫర్ అ లవ్లీ ఈవినింగ్. సేమ్ హియర్. బయలుదేరినా? యా ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. హర్ష, యు ఆర్ బ్యూటిఫుల్. ఇన్ ఆర్ అవుట్? ఇన్ అండ్ అవుట్.